నమో వెంకటేశాయ. దివ్యస్యందనమధ్యగంఘనరణచాపాన్వితం భీషణం కాలాగ్నిప్రతిమానబాణకలితం ఘోరాస్త్రతూణీద్వయం సౌమిత్ర్యర్కజరావణానుజమరుత్పుత్రాదిసంసేవితం రామం రాక్షసకోటివీరహరణం శ్రీరామచంద్రం భజే. ఇంద్రుని యొక్క దివ్యమైనటువంటి స్వర్ణరథాన్ని అధిరోహించి లక్ష్మణుడు, విభీషణుడు, ఆంజనేయాది శ్రేష్ఠులతో కలిసి రాక్షసులను సంహరించి లోకాన్ని సంరక్షించినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 258వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా భద్రాచల శ్రీరామదాసు వారి సంకీర్తన అయినటువంటి శ్రీరామ నీనామమేమి రుచిరా అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ గురజాడ మధుసూదన్ రావు గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురుధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః స్తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినః సన్నిధౌ హనుమత్సీతా లక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 17 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా.
कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं श्री आञ्जनेय प्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे सप्तविंशः सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये। श्रीमते नारायणाय नमः। श्रीरामाय नमः। भर्तुर्भाग्यं तु भार्यैका प्राप्नोति पुरुषर्षभा अतश्चैवाहमादिष्ट वने वस्तव्यमित्यपि। రామచంద్రమూర్తి తాను వనవాసానికి బయలుదేరుతూ సీతాదేవిని అయోధ్యానగరంలోనే ఉండమని, ఆమె యొక్క ధర్మాన్ని పాటిస్తూ అత్తమామలను పెద్దలను సేవిస్తూ భరతుడు మొదలైనటువంటి వారికి అనుకూలంగా ఉంటూ భరత శత్రుఘ్నులని తమ్ముళ్ళ వలేను బిడ్డల వలేను చూసుకుంటూ నీవు ఈ అయోధ్యానగరంలో ఉండాలి, అది ధర్మము అని రామచంద్రమూర్తి చెబితే సీతాదేవి చక్కగా సమాధానం చెబుతున్నది. పైగా రామచంద్రమూర్తి నేను వనవాసానికి వెళుతున్నాను, నీవు ఇక్కడే ఉండాలి అని చెప్పి వనవాసానికి వెళుతున్నాను, నీ ఉద్దేశ్యం ఏమిటి అని అడగకుండా నీవు ఇక్కడే అయోధ్యానగరంలో ఉండాలి అని చెప్పాడు. చెబితే ఇదే సన్నివేశము అంటే కౌసల్యాదేవి దగ్గర రామచంద్రమూర్తి అమ్మా తండ్రి గారు నన్ను వనవాసానికి వెళ్ళమన్నారు, నేను వెళ్ళి వస్తాను అని చెబితే కౌసల్యాదేవి ఏమన్నది, ఎందుకనైనా నువ్వు వనవాసానికి వెళ్ళడం, నీవు ఇక్కడే ఉండు, నువ్వు వనవాసానికి వెళ్ళవద్దు అని చెప్పి ఆమె పరిపరి విధాలుగా ప్రాధేయపడింది. కానీ సీతాదేవి ఇక్కడ రాముడు తాను తన తండ్రి చేత ఆజ్ఞాపించబడినటువంటి వాడిని తాను వనవాసానికి వెళతాను అని రాముడు సీతాదేవితో అంటే సీతాదేవి కౌసల్యలాగా ఎందుకు మీరు వెళ్ళడం, అసలు ఎందుకు మీకు వనవాసం చేయవలసి వచ్చింది, అయినా మామగారికి ఇటువంటి బుద్ధి ఎందుకు వచ్చింది, మీకు పట్టాభిషేకం జరగాలి కదా, పట్టాభిషేకం ఎందుకు ఆగిపోయింది, మీ వనవాసానికి కారణం ఏమిటి, అంత తప్పు మీరేం చేశారు, అసలు మీరు వనవాసానికి వెళ్ళొద్దు అని కానీ ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఇక్కడ సీతాదేవి యొక్క అంటే రాముడికి అనుకూలంగా ఉండటము, రాముని యొక్క మనస్సే తన మనస్సు అని చెప్పడానికి ఇది ఒక తార్కాణంగా మనకు కనిపిస్తున్నది. రాముడు తాను వనవాసానికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు సీతాదేవి దానికి గల కారణం కూడా కనీసం అడగలేదు. దశరథ మహారాజు ఆజ్ఞాపించాడు అని చెప్పినప్పుడు దానికి గల కారణం కానీ, మరి ఎందుకు ఈ విధంగా జరిగింది అని కానీ, పట్టాభిషేకం ఆగటానికి కారణం కానీ ఇవేవి కూడా సీతాదేవి రామచంద్రమూర్తిని అడగలేదు. ఆమె ఉద్దేశ్యం ఏమిటి అంటే పట్టాభిషేకం జరిగినా జరగకపోయినా, రాముడు అయోధ్యానగరంలో ఉన్న అడవిలో ఉన్న ఎక్కడ ఉన్నప్పటికీ కూడా రాముణ్ణి అనుసరించడమే తన యొక్క ధర్మము తప్ప ఆ కలిగేటటువంటి వారికి కారణాలేమిటో విచారించడం అనేది తన పని కాదు. అది వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరము లేదు. రాముడు ఎక్కడ ఉంటే తాను అక్కడ ఉండటమే తన ధర్మము తప్ప రాముడికి కలిగేటటువంటి శుభాశుభములను విచారిస్తూ ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది, మీరెందుకు చేశారు, మీ నాన్న ఎందుకు చెప్పాడు, ఇటువంటి ప్రశ్నలు అడగటం అనేది సీతాదేవి యొక్క ఉద్దేశ్యము కానే కాదు. అందుకనే చూడండి, కనీసం ఒక్క ప్రశ్న కూడా
ఎందుకు మీరు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది స్వామి అని కానీ, ఎందుకు మీ నాన్నగారు ఈ విధంగా ఆజ్ఞాపించారని కానీ, అసలు ఏం జరిగింది అని కానీ ఈ ప్రశ్నలు ఏవీ సీతాదేవి రామచంద్రమూర్తిని అడగలేదు. రాముడు తాను వనవాసానికి వెళ్ళవలసి ఉంది, అయోధ్యానగరంలోనే నీవు ఉండు అని చెబితే, నేను కూడా మీతో వచ్చేస్తాను అనే మాటే ప్రారంభించింది తప్ప ఈ వనవాసానికి కారణములు కానీ ఇంకేవి కూడా సీతాదేవి అడగలేదు. అడగకుండా మరి తాను వస్తాను అని చెప్పే సందర్భంలో కూడా రాముడు చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా తలుచుకుని, రామచంద్ర ఏమిటయ్యా ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు, నీకు ఒక ధర్మము నాకు ఒక ధర్మము అని చెప్పి మరిద్దరికి వేరు వేరు ధర్మములు ఉన్నాయా? నువ్వు ఆచరించేది వేరు నేను ఆచరించేది వేరు అని చెప్పి వేరు వేరు కార్యములు ఉంటాయా? నీకు ఒక శాసనము నాకు ఒక శాసనము అని వేరు వేరు శాసనములు ఉంటాయా? మనిద్దరము కూడా ఒకటే. నీకు ఆజ్ఞ వచ్చింది అంటే అది నాకు ఆజ్ఞ వచ్చినట్లే. నీ ధర్మం ఏదైతే ఉందో అది నేను కూడా నీతో కలిసి సహధర్మచారిణిగా నేను పాటించవలసినదే. మరి ఇదంతా మర్చిపోయినటువంటి నీవు నేనేదో కష్టపడతాను అనే ఒక్క ఉద్దేశ్యంతో సీత నువ్వు అయోధ్యానగరంలోనే ఉండిపో, నేను వెళతాను అని అంటున్నావు అని ఇలా అడగటం ఇలా చెప్పటం ఏమైనా ధర్మమా? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా మాట్లాడావా? వేరు చేసి మాట్లాడావా? లేదు కదా అంటూ ఇంతకుముందు శ్లోకంలో ఆర్యపుత్ర అని సంబోధించింది. అంటే ఆర్యపుత్ర అని సంబోధించడంలో స్వామి అని అనడం ఒకటి, రాజకుమార అని సంబోధించడం కూడా ఒక ఉద్దేశ్యం. నీవు సామాన్యుడమైనటువంటి వాడివి కాదు, రాజకుమారుడివి, ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వాడివి. అంతటి వాడివైనటువంటి నీవు నీ భార్యను అడవిలో కాపాడుకోలేవా? నీవు ఏదో భార్యకు అపాయం జరుగుతుందనో కష్టం కలుగుతుందోనో అని చెప్పి అయోధ్యానగరంలోనే విడిచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. కానీ నువ్వు రాజకుమారుడివయ్యా, నీ క్షత్రియ ధర్మాన్ని నీవు మర్చిపోతే ఎలాగా? నాకేదో కష్టం కలుగుతుంది అనే ఒక్క ఆలోచనతోటి నీవు నీ గురించి మర్చిపోతున్నావు, నీ సామర్థ్యాన్ని మర్చిపోతున్నావు. నీవు రాజకుమారుడివి కావున నీ సొత్తు అయినటువంటి నన్ను కాపాడుకోవలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. పోనీ నీవేమైనా ఆ అడవిలో నన్ను కాపాడలేవా అంటే సర్వసమర్థుడైనటువంటి వాడివి. కావున నీ నీడలో నాకు వచ్చేటటువంటి కష్టం ఏముంటున్నది? పైగా ధర్మం ఏమిటో తెలుసా? కుటుంబంలో ఉన్నటువంటి వారిలో తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, పుత్రులు కానీ సంతానం, పుత్రులు కానీ పుత్రికలు కానీ సంతానం, వీరందరూ కూడా వారు వారు చేసినటువంటి శుభాశుభ కర్మల యొక్క ఫలితాలను వారు అనుభవిస్తూ ఆ భాగ్యమును వారు పొందుతూ ఉంటారు. కానీ భర్తుర్భాగ్యంతు భార్యైక, భర్త యొక్క భాగ్యాన్ని ఒక్క భార్య మాత్రమే భర్త యొక్క భాగ్యాన్ని తన భాగ్యంగా భావిస్తూ భర్త యొక్క పుణ్యకర్మల యొక్క ఫలమును తాను పొందగలుగుతుంది అని అన్నారు. అందుకనే కదా మనకు దేవాలయాల్లో వెళ్ళినప్పుడు కూడా పూజ చేసేటప్పుడు చెబుతూ ఉంటారు, యజమానస్య అనగానే ఆ యజమాని పేరు చెబుతారు. ధర్మపత్ని సమేతస్య అని చెప్పి అక్కడే అంటారు. కాకపోతే కొంతమంది తమ తృప్తి కోసం మన తృప్తి కోసం ఏం చెబుతామంటే భార్య యొక్క పేరు, అలాగే వాళ్ళ పుత్రుల పేర్లు వీళ్ళన్నీ చెప్పిస్తూ ఉంటాం. కానీ భర్త యొక్క పేరు చెప్పి సహకుటుంబస్య అని అన్నట్లయితే కనుక ఆ కుటుంబంలో వారందరికీ చెందుతుంది. ముఖ్యంగా భార్యకు ఖచ్చితంగా చెంది తీరుతుంది. ఎందుకు అంటే భర్తుర్భాగ్యంతు భార్యైక ప్రాప్నోతి పురుషర్షభ, భర్త యొక్క భాగ్యంలో ఆ పుణ్యకర్మల యొక్క ఫలంలో భార్య తప్పనిసరిగా భాగాన్ని పొంది తీరుతుంది. కావున ప్రత్యేకంగా మనం దేవాలయాల్లో కూడా చెప్పవలసిన అవసరం లేదు. కాకపోతే మన తృప్తి కోసం అని చెప్పి అక్కడ చెప్పించుకుంటూ ఉన్నారు, అది వేరే విషయం. అది అందుకని ఇక్కడ సీతాదేవి ఏమని చెబుతున్నది, నీ భాగ్యం ఏదైతే ఉందో, నీ సుఖం ఏదైతే ఉందో అదే నాకు సుఖమయ్యా అని చెప్పి అంటూ మరి ధర్మాన్ని, అసలు ధర్మం ఏమిటి అనేది కూడా మనకు తెలుస్తున్నది. శాశ్వతోయం ధర్మపథ సద్భిరాచరిత సదా యద్భార్య పరిరక్షంతి భర్తారో అల్పబల అపి. భర్త ఎటువంటి వాడైనప్పటికీ కూడా, ఎటువంటి వాడైనప్పటికీ అంటే అతను రాజు కావచ్చు, లేకపోతే అతి పేదవాడు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా తన భార్యను చూసుకోవలసినటువంటి బాధ్యత భర్తకే ఉంటుంది. అందుకని ఏమంటున్నాడు, అల్పబల అపి. భర్త అనేటటువంటి వాడు అల్పబలం కలిగిన వాడైనప్పటికీ కూడా అటు ధనికుడైనా ఇటు పేదవాడైనా సరే ఎవడైనా సరే ఆ భార్య యొక్క బాధ్యత భర్తదే. భార్యను చూసుకోవలసినటువంటి బాధ్యత భర్తదే. కుమారులు కానీ అన్నదమ్ములు కానీ లేకపోతే పుత్రికలు కానీ తల్లిదండ్రులు వీళ్ళు ఎవరెలా విడిచిపెట్టినప్పటికీ కూడా
భర్త ఆ భార్యను తప్పనిసరిగా ఆదరించి తీరవలసినదే, ఆమె యొక్క బాధ్యత భర్తదే అని చెబుతున్నాడు. మరి ఇన్ని ధర్మములు ఇన్ని విధంగా ఉండగా రామచంద్రమూర్తి నేను వనవాసానికి వెళతాను, నువ్వు అయోధ్యానగరంలో ఉండు అని చెబితే మరి సీతాదేవికి కోపం రాదా? అందుకని ఏమిటి, ప్రేమతో కూడినటువంటి కోపంతో సీతాదేవి తాను చెప్పదలుచుకున్న మాట చాలా గట్టిగాను సూటిగాను రామచంద్రమూర్తికి అర్థమయ్యే విధంగాను, రామచంద్రమూర్తికే కాదు ఆ రామచంద్రమూర్తికి చెబుతున్నట్లుగా మనందరికీ కూడా అర్థమయ్యే విధంగా సీతాదేవి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. ఏమని, అతశ్చైవాహం ఆదిష్ట వనే వస్తవ్యమిత్యపి భర్తుర్భాగ్యంతు భార్యేక ప్రాప్నోతి అని అంటూ, రామచంద్ర నీ భాగ్యమే నా భాగ్యము. నీకు మీ నాన్నగారు ఆజ్ఞ ఇచ్చారు అంటే అది నీకొక్కడికే ఇచ్చినట్టు కాదు, నిన్ను ఆదేశించారంటే నన్ను కూడా ఆదేశించినట్లే, ఎందుకంటే నీవు వేరు నేను వేరు కాదు అని చెప్పి అన్నారు. అందుకని నిన్న కూడా మనం చెప్పుకున్నాం కదా, శాస్త్ర నిర్దిష్ట ప్రశస్త కర్మములను రాగ విద్వేష వర్జనముగాక తన శక్తి కొలది శ్రద్ధ పురస్కృతిగాక ప్రతిదినం ఆచరింపవలయు వినునరుల్ నిజజాతి అని చెప్పి ఈ విధంగా మనకు భర్త ఆ యజమాని ప్రతిరోజు కూడా శాస్త్రవిహితంగా అనేకమైనటువంటి పుణ్యకర్మలను, అనేకమైనటువంటి దేవకార్యములను, పితృకార్యములను వీటినన్నిటినీ కూడా చాలా శ్రద్ధాభక్తులతోటి ఆచరించాలి. రాగవిద్వేషాలను విడిచిపెట్టి వాటినన్నిటినీ ఆచరించి కష్టపడి ఎంతో ఆచరించాలిట. అయితే భార్య ఇవన్నీ కూడా ఆచరించవలసినటువంటి అవసరము లేదు అని చెబుతూ, పొందుదురు శమమ్మున నిట్లు పురుషుల చేత కష్టమున నార్జింపబడిన అని చెబుతూ, భార్య భర్త చేసినటువంటి పుణ్యములన్నింటినీ కూడా తాను పొందుతుంది. ఎలాగంటే భర్తను సేవించడం ద్వారా ఆ ఒక్క పాతివ్రత్యము అనే ఒక్క నియమము చేత భర్త చేసినటువంటి సకల పుణ్యకర్మల యొక్క ఫలములలో సగం ఫలాన్ని భార్య పొంది తీరుతుంది అని అన్నారు. కావున భర్తను అనుసరించడమే భార్య యొక్క ధర్మము అని చెప్పి అన్నారు. సురలకు పిత్రాదులకు పురుషుడ సంగునట్టి పూజాదులలో వరశుశ్రూషన్ సతితత్ పతితన అన్యాత్మయై తాను సగముగును. ఆ పాతివ్రత్యము అనే నియమము చేతనే పతి చేసేటటువంటి దేవకార్యములలో, పితృకార్యములలో, సకల పుణ్యకార్యములలోనూ కూడా ఆ ఫలాన్ని తాను పొందేస్తుంది. కావున పతిని అనుసరించడం ఒక్కటే ఈమె యొక్క ధర్మము అని చెప్పి ఇలా అనేక ధర్మములు ఉన్నాయి కదా. మరి వీటినన్నిటినీ బట్టి చూసినట్లయితే అన్ని ధర్మముల కంటే కూడా మరి పతిని అనుసరించడమే ధర్మమైనప్పుడు, రామచంద్ర నన్ను అయోధ్యానగరంలో ఉండమని నీవు ఎలా చెబుతావయ్యా? నేను కూడా నీతోటే రావాలి కదా, నీ సౌభాగ్యమే నా సౌభాగ్యం కదా అని చెప్పి చక్కగా సీతాదేవి రామచంద్రమూర్తిని ప్రశ్నిస్తూ, మరి నీకు ఆజ్ఞ వచ్చింది అంటే అది నాకు కూడా ఆజ్ఞ వచ్చినట్లే. అందుకనే అంటున్నది ఏమని, వస్తవ్యం ఇది ఆదిష్ట ఏవా, దశరథ మహారాజు చేత నేను కూడా ఆదేశింపబడ్డాను. దశరథుని యొక్క ఆజ్ఞ నీకు మాత్రమే కాదు నాకు కూడా. అదేమిటి, రాముడికి చెప్పాడు కదా, సీతాదేవికి చెప్పలేదు కదా అంటే, రాముడికి చెబితే సీతాదేవికి చెప్పినట్లే రాముడు పాటించేది సీతాదేవి కూడా పాటించి తీరవలసినదే. కావున నేను కూడా వనవాసానికి వచ్చేస్తానయ్యా అని అంటూ, నపితానాత్మజోనాత్మ నమాత న సఖీ జన ఇహ ప్రేత్య చ నారీణాం పతిరేకో గతి సదా. ఎంత చక్కగా చెబుతున్నదో. ఇలా తాను భర్తతో కూడా తాను వచ్చేస్తాను అని చెప్పడానికి, అలాగే భర్త యొక్క భాగ్యమే తన భాగ్యము అని చెప్పడానికి కారణం చెబుతూ ఇంకో మాట కూడా అంటున్నది. స్త్రీ గతి పితాన ఆత్మజహన మాతాన అని చెబుతూ, స్త్రీ ఎవరిని ఆశ్రయించి ఉండాలి, ఎవరి వద్ద ఉండాలి అంటే, వివాహం అయ్యే వరకు కూడా తండ్రి వద్ద, తల్లిదండ్రుల వద్ద ఉన్నప్పటికీ కూడా వివాహమైన తర్వాత వివాహిత అయినటువంటి స్త్రీకి గతి రక్షకుడైనటువంటి వాడు, ఆశ్రయించదగినటువంటి వాడు, కలిసి ఉండవలసినటువంటి వాడు ఎవడు అంటే పితాన తండ్రి కాదు, ఆత్మజహన పుత్రుడు కాదు, మాతాన తల్లి కూడా కాదు. నేను మా అమ్మ దగ్గర ఉండొస్తాను, చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గర పెరిగాను అంటే, చిన్నప్పటి నుంచి పెరిగినప్పటికీ కూడా వివాహమైన తర్వాత భర్త దగ్గర ఉండటం అనేది ధర్మము అని చెబుతున్నారు. ఆత్మజహన మాతాన సఖీజనహన, స్నేహితురాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కూడా ఉండకూడదు.
ఆత్మానా. చూడండి ఎంత స్పష్టంగా చెబుతున్నదో సీతాదేవి. వివాహిత అయినటువంటి స్త్రీ ఎవరిని ఆశ్రయించి ఉండాలి అనేదానికి చెబుతూ, తండ్రిని ఆశ్రయించి ఉండకూడదు, తల్లిని ఆశ్రయించి ఉండకూడదు, పుత్రులను ఆశ్రయించి ఉండకూడదు, లేకపోతే స్నేహితురాలను ఆశ్రయించి ఉండకూడదు, ఆత్మాన తనను తాను ఆశ్రయించి కూడా ఉండకూడదు అని అంటున్నారు. ఇంతకంటే ఇంకేం చెబుతుంది? తనను తాను ఆశ్రయించి నాకు అన్నీ తెలుసు కావున నేను కూడా సంపాదించుకుంటున్నాను కాబట్టి నేను ఒక్కదాన్నే ఉండగలను అనే భావన కూడా తగదు. వివాహిత అయినటువంటి స్త్రీ భర్తతోటే ఉండాలి. భర్తకు కూడా ఇదే నియమం, భార్యతో ఉండాలి అనేదే. కావున ఆత్మాన తానొక్కదాన్నే ఉండగలను అనుకున్నా కూడా అది కూడా అధర్మమే అవుతుంది. అలా కూడా చెయ్యకూడదు అని చెప్పి నారీణాం ఇహ ప్రేత్యచ, మరి స్త్రీలకు, వివాహితులైనటువంటి స్త్రీలకు ఇహ ఈ లోకంలో కానీ, ప్రేత్యచ పరలోకంలో కానీ, ఎక్కడైనా సరే సదా ఎల్లప్పుడూ పతి గతి, భర్తను ఆశ్రయించే ఉండాలి అని చెప్పారు. ఎంత చక్కగా చెబుతున్నారు చూడండి. వివాహిత అయినటువంటి స్త్రీలకు సీతాదేవి తాను ఆచరించి తన అభిప్రాయాన్ని తాను పంచుకుంటూ రాముడితో చెబుతూ మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నది. వివాహిత అయినటువంటి స్త్రీ తండ్రి వద్దో, తల్లి వద్దో, స్నేహితురాళ్ల వద్దో, పుత్రుల వద్దో, వీళ్ల వద్ద ఎవరి దగ్గర ఉండకూడదు రామచంద్ర. తాను ఒక్కటి కూడా ఉండకూడదు. మరి ఎవరితో ఉండాలి? భర్తతోనే ఉండాలి. అది ఈ లోకమైనా సరే, పరలోకమైనా సరే అని చెప్పి చెబుతున్నదన్నమాట. చెబుతూ యదిత్వం ప్రస్థితం దుర్గం వనమధ్యేవ రాఘవ అగ్రతస్తే గమిష్యామి మృద్రంతి కుశకంటకాన్. ఇంకా తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ముందు ధర్మం చెప్పింది, నేను నీతో రావటమే ధర్మము, కావున నేను నీతో వచ్చేస్తాను, నీవు రాజపుత్రుడివి, నన్ను రక్షించగలవు, నీకు ఆ సామర్థ్యం ఉన్నది, నీవు వేరు నేను వేరు కాదు అని చెప్పి అంటూ, పైగా తల్లిదండ్రుల వద్ద కానీ, పుత్రుల వద్ద కానీ, స్నేహితురాల వద్ద కానీ ఉండకూడదు అని చెప్పి ధర్మం చెబుతూ ఉంటే, నువ్వు లేనటువంటి అయోధ్యానగరంలో అత్తమామల వద్ద కానీ, లేకపోతే వీళ్ళు మిగతా పరిజనం వద్ద కానీ అంతఃపురంలో ఉండమని చెప్పి ఎలా చెబుతావయ్యా? కావున నేను నీతోటే వస్తాను అని అంటూ, యదిత్వం ప్రస్థితం దుర్గం వనమధ్యేవ రాఘవ అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్ అని అంటూ, నీవు త్వం రాఘవ, రఘువంశ శ్రేష్ఠుడమైనటువంటి రామచంద్ర, అంటే మీ వంశంలో ఎవరూ కూడా ఇలా భార్యను విడిచిపెట్టలేదయ్యా అని చెప్పటం కోసము రాఘవ, రఘువంశంలో పుట్టినటువంటి రామచంద్ర అని చెప్పి అంటున్నదన్నమాట. రాఘవ త్వం అద్యైవ దుర్గం వనం ప్రస్థితం యది, నీవు ఈరోజే కనుక దుర్గమమైనటువంటి వనానికి బయలుదేరినట్లయితే కనుక కుశకంటకాన్ మృద్రంతి, నేను నీ ముందు నడుస్తూ ఆ మార్గాన్ని శుద్ధి చేస్తూ నీవు రావటానికి వీలుగా చేస్తూ నేను ఆ మార్గంలో ముందు నడిచి వెళుతూ ఉంటాను, నువ్వు నా వెనకాల వద్దుగానివి అని అంటున్నది. చూడండి ఇక్కడ సీతాదేవి ఎంత చక్కగా చెబుతున్నదో. మీరు ముందు వెళుతూ ఉండండి, మీరు మగవాళ్ళు కాబట్టి మీరు ఆ మార్గాన్ని సరి చేసుకుంటూ వెళితే నేను వెనకాల నడుచుకుంటూ వస్తాను అని చెప్పి అంటలేదు. ఏమంటున్నది సీతాదేవి? రామచంద్ర, ఒకవేళ ఈరోజే కనుక మీరు వనవాసానికి బయలుదేరేట్లయితే నేను కూడా మీతో వస్తాను. పైగా మీతో వస్తాను అంటే నేను మీ ముందు నడుస్తూ అక్కడ ఉండేటువంటి ముళ్ళు ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని తొలగిస్తూ ఉంటాను. అలా తొలగిస్తూ ఉంటే మీరు వస్తూ అలా మనం అరణ్యానికి వెళదాము అని అంటున్నది. చూడండి అక్కడ, త్వం అద్యైవ దుర్గం వనం ప్రస్థితం యది, ఈరోజే కనుక నువ్వు దుర్గమమైనటువంటి నడవటానికి కష్టమైనటువంటి వనానికి కనుక బయలుదేరినట్లయితే కుశకంటకాన్ మృద్రంతి, నీవు నడిచేటటువంటి ప్రదేశంలో ఉన్న కుశకంటకములు, కుశములు అంటే దర్భలు అని అర్థం. ఆ దర్భల యొక్క మోడులు చాలా నిశితంగా ఉంటాయి, చాలా సునిశ్చితంగా ఉంటాయి. అవి తగిలితే చాలు చర్మం చీలిపోతుందన్నమాట. ఎందుకు అలా చీలిపోతుందంటే వాటి యొక్క అగ్రములు అంత నిశితంగా ఉంటాయి. అగ్రములే కాదు, ఈ లేడులు, జింకలు ఈ కుశములను, దర్భలను మేస్తాయి, తింటాయి. తిన్న తర్వాత మోడుల వలె అవి భూమి మీద ఉంటాయి. వాటి మీద కనుక కాలు వేస్తే పాదంలోంచి పైకి వచ్చేస్తాయి, వినట దిగిపోతాయి అన్నమాట.
అదేవిధంగా ఈ మహర్షులు వీళ్ళందరూ కూడా యజ్ఞయాగాది కర్మలకు అనుష్ఠానం కోసమని చెప్పి ఆ దర్భలను కోసుకుని వెళతారు. ఆ విధంగా జింకలు మెయ్యగాను, అలాగే మహర్షులు కోసివేయగా మిగిలినటువంటి దర్భల యొక్క మోడులు ఏవైతే ఉన్నాయో అవి చాలా కఠినంగాను నిశ్చితంగాను ఉండి కాలు కనుక పెట్టినట్లయితే కోసుకుపోయే విధంగా ఉంటాయి. కావున కుశకంటకాన్ దర్భల యొక్క ముళ్ళు ఏవైతే ఉన్నాయో అవి దర్భల యొక్క మోడులు, ఆ ముళ్ళవలే ఉన్నటువంటివి, వాటిని మృద్రంతి నేను ముందు వెళుతూ వాటిని నలగొట్టేసి గుచ్చుకోకుండా చేసి వాటిని మెత్తగా చేసి తే అగ్రత గమిష్యామి, ఆ విధంగా చేస్తూ నేను నీ ముందే వెళతాను, నీ ముందే నేను నడుచుకుంటూ వెళతాను అంది. అంటే ఇక్కడ నీవు వనవాసాన్ని నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నీ ముందే నేను ఉంటాను తప్ప నిన్ను విడిచి నేను ఉండలేను అని చెప్పి ఇదే మాటను లక్ష్మణస్వామి కూడా అన్నాడు. ఏమని అన్నాడు? కౌసల్యాదేవితో అంటాడు, అమ్మా రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళినా అగ్నిలోకి వెళ్ళినప్పటికీ కూడా ముందుగా నేను వెళ్ళినట్లుగా నీవు తెలుసుకో. రాముడు వెళ్ళాడు అంటే అరణ్యానికి లక్ష్మణుడు కూడా వెళ్ళినట్లే, రాముడు అగ్నిలో దూకాడు అంటే దానికి ముందుగానే లక్ష్మణుడు కూడా అగ్నిలో దూకినట్టే అని చెప్పి లక్ష్మణుడు కూడా అంటాడు కౌసల్య సమక్షంలో. మరి ఇక్కడ సీతాదేవి రాముడి సమక్షంలో అంటున్నది, మీరు వనవాసానికి ఈరోజే వెళ్ళేట్లయితే ఆ కష్టమైనటువంటి నడవడానికి కష్టంగా ఉండేటటువంటి ఆ వనంలో కుశముల యొక్క దర్భల యొక్క మోడులు గుచ్చుకోకుండా నేను ముందు నడుస్తూ వాటినన్నిటినీ కూడా తొలగిస్తూ వాటిని మెత్తగా చేస్తూ నేను మీ ముందు నడుస్తూ ఉంటాను, మీరు నాతో పాటు రావచ్చు, సుఖంగా రాగలుగుతారు, తద్వారా మీ ప్రతిజ్ఞ నెరవేరినట్లు అవుతుంది, సుఖంగా నెరవేరినట్లు అవుతుంది అని చెప్పి అన్నది. మరి సీతాదేవి యొక్క మాటలలో అనేక అంతరార్థములు ఉన్నాయి. సరస్వతీదేవి ఆ విధంగా పలికిస్తుందన్నమాట. సంస్కృతంలో ఉన్నటువంటి ఆ విధమైన వైశిష్ట్యం అలా ఉంటుంది. ఇక్కడ చూడండి, కుశకంటకాన్ మృద్నంతి తే అగ్రత గమిష్యామి అని అన్నది. దర్భల యొక్క కంటకములను ముళ్లను తొలగిస్తూ వాటిని మెత్తపరుస్తూ, అంటే నీవు నడిచి వచ్చే విధంగా నీ పాదము వాటి మీద పడినా నీకేమీ కాకుండా ఉండే విధంగా వాటిని నేను చేస్తూ ముందు వెళతాను అని అన్నది. ఇందులో చాలా అంతరార్థం ఉందంటే రాబోయేటటువంటి కథను సూచించేటటువంటిది అని. ఏమిటి కుశకంటగనన చూడంత విశేషము అంటే, కుశ శబ్దానికి కుం శామ్యతి ఇది కుశం అని చెప్పి కుశ అంటారంటే ఏమిటి? ఈ భూమి యొక్క సుఖము అని అర్థం. కుశ అంటే కుశ శబ్దానికి భూమి యొక్క సుఖము అంటే ఆ సుఖమునకు కంటకములు, అంటే భూమి యొక్క సుఖమునకు కంటకం ఆటంకాన్ని కలిగించేది ఎవరు అంటే రాక్షసులు అని అర్థం. కాబట్టి కుశకంటకాన్ మృద్రంతి అంటే రాక్షసులను రాక్షసుల యొక్క శక్తిని తగ్గిస్తూ నేను ముందు నడుచుకుంటూ వెళతాను అని అన్నదన్నమాట. ఏమిటి రాక్షసుల యొక్క శక్తిని తగ్గించటము? ఇందులో ఉన్న ఆంతర్యం అంటే, మరి సీతాదేవిని అయోధ్యానగరంలోనే విడిచిపెట్టి రామచంద్రమూర్తి ఒక్కడే కనుక అరణ్యానికి వెళ్ళినట్లయితే రావణాసుడు మొదలైనటువంటి రాక్షసులను వధించేటటువంటి సందర్భం అనేదే వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే రాముడికి రావణాసుడికి విరోధం అనేది లేదు కదా పూర్వం నుంచి. మరి రాముడు అవతరించినదే రావణాసురుడిని వధించడానికి. ఆ సందర్భం లేకపోతే ఊరికినే వధించినట్లయితే అది ఏదేదో అధికారం కోసమో లేకపోతే తన పరాక్రమాన్ని చూపించుకోవడం కోసమో ఇతరుల మీద దండయాత్ర చేస్తే అది ధర్మంగా ఎవరు ఒప్పుకోరు. మరి ఏది తాను ఆచరించవలసినటువంటి, తాను రక్షింపవలసినటువంటి వాళ్ళని రక్షించడం కోసం ప్రాణములు కలిగించి పరాక్రమాన్ని చూపించినట్లయితే అది ధర్మం అవుతుంది. పైగా ఆ రావణాసురుడు మొదలైనటువంటి రాక్షసులు ఏదో సామాన్యమైనటువంటి రాక్షసులు కాదు, వారు చాలా కఠినమైనటువంటి వారు. పైగా ఈ విషయంలో మనకు సుందరకాండలో హనుమంతుల వారు చెబుతారు. హనుమంతులు ఆ రావణాసురుడి యొక్క ఆస్థానానికి వెళ్ళిన తర్వాత రావణాసురుడిని చూసి ఒక క్షణం ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి ఇతడికే కనుక ఈ కామము అనేటువంటి ఈ దుర్గుణము కనుక లేకపోతే ఇంద్రసింహాసనం మీద కూర్చోబెట్టేంతటి యోగ్యుడు రావణాసురుడు అని చెప్పి హనుమంతుల వారే స్వయంగా అనుకుంటారు. అంటే ఏమిటి? రావణాసురుడిలో ఈ దుర్గుణం అనేది కనుక లేని పక్షంలో అంత గొప్పవాడు అని అన్నారు. మరి అంతటి వాడిని ఎదుర్కోవాలి అంటే సరి అయినటువంటి తగినటువంటి కారణం అనేది ఉండాలి. అదేవిధంగా అతని యొక్క శక్తి క్షీణించాలి. అలా క్షీణించినప్పుడే రావణాసురుడు వధింపబడతాడు, రాముడు అతనితోటి యుద్ధం చేస్తాడు. అందుకని ఇక్కడ ఏముంటుంది, కుశకంటకాననే చోట
అక్కడ అంతరార్థం ఏమిటి అంటే కుశకంటకము అంటే భూమిని ఇబ్బంది పెట్టేటటువంటి వారైనటువంటి రాక్షసులు, కుశకంటకాన్ భూభారంగా ఉన్నటువంటి రాక్షసులను మృద్రంతి వారి యొక్క పుణ్యమును క్షీణింపజేస్తూ వారిని బలహీనులుగా చేసి, ఎలాగా అంటే సీతాదేవి వెళ్ళడం ద్వారా ఆమెను అపహరిస్తారు. కావున తద్వారా ఆ రావణాసురుడు మొదలైనటువంటి వారి యొక్క బలము క్షీణించిపోయి వారు వధకు అంటే వధింపబడడానికి యోగ్యులు అవుతారు. తద్వారా రామావతార ప్రయోజనం అనేది సిద్ధిస్తుంది. రాముడు వారిని వధించడం అనేది జరుగుతుంది. తద్వారా రామావతార ప్రయోజనం అనేది సిద్ధిస్తుంది అన్నమాట. అందుకనే ఇక్కడ కుశకంటకాన్ మృద్నంతి సాధారణమైనటువంటి అర్థమైతే అడవిలో ఆ దర్భ మోడులు ఏవైతే ఉంటాయో దర్భల యొక్క ముళ్ళు వాటిని తొలగిస్తూ వాటిని మెత్తబరుస్తూ వాటిని బలహీనం చేస్తూ నేను ముందు వెళుతూ ఉంటాను, నీవు హాయిగా వచ్చి నీ ప్రయోజనాన్ని నీ యొక్క నియమాన్ని ప్రతిజ్ఞను నెరవేర్చుకో అని చెప్పడం సామాన్యమైన అర్థం. విశేషార్థం ఏమిటి? కుశకంటకాన్ భూమిని ఇబ్బంది పెట్టేటటువంటి భూభారంగా ఉన్నటువంటి రాక్షసులని బలహీనులని చేస్తాను, అప్పుడు నీవు వచ్చి వారిని వధించవచ్చును. ఆ సందర్భాన్ని అంటే ఏమిటి? రామచంద్రుడు రాక్షసుల్ని వధించడానికి కావలసినటువంటి సందర్భాన్ని తాను ఏర్పాటు చేస్తాను అని చెప్పటం కూడా ఇందులో ఉన్నటువంటి అంతరార్థము. అంటే ఆ సమయంలో ఆ విషయాన్ని చెప్పకపోయినా సరస్వతి ఆ విధంగా పలికిస్తుందన్నమాట. ఆ మాటల్లో ఉండే అంతరార్థం ఆ విధంగా ఉంటుంది. పైగా కావున రామచంద్ర నేను నీతో పాటు నీ ముందే వనవాసానికి వస్తానయ్యా అని అంటూ ఈర్ష్యారోషో బహిష్కృత్య భుక్తశేషమివోదకం నయమాం వీర విశ్రబ్ధ పాపం మగిన విద్యతే. కావున రామచంద్ర నువ్వు ఈర్ష్యా రోషములను విడిచిపెట్టి నన్ను కూడా నీతో పాటు వనవాసానికి తీసుకువెళ్ళవయ్యా అని. రాముడికి ఈర్ష్యాదే విధంగా రోషములు రావటం ఏమిటి? అది కూడా సీతాదేవి విషయంలో ఈర్ష్యా రోషములు కలగటం ఏమిటి మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ సీతాదేవి ఎంత అంటే మగవారిని ఒప్పించేటటువంటి లక్షణము ఆ చాతుర్యము స్త్రీలలో ఎంత గొప్పగా ఉంటుంది అనేది దీని ద్వారా తెలుస్తుందన్నమాట. అంటే ఏమిటి? ముందే ఏమన్నది? ఆర్యపుత్ర నీవు రాజపుత్రుడివయ్యా, నన్ను రక్షించడం అనేది నీకు చేత కాదా? నువ్వు నన్ను రక్షించగలవు, కావున నీతో వచ్చేస్తాను అన్నది. పైగా ఇప్పుడేమంటున్నది? ఈర్ష్యారోషో బహిష్కృత్య నువ్వు ఈర్ష్యని రోషాన్ని కూడా పక్కన పెట్టి నన్ను తీసుకువెళ్ళవయ్యా అని. ఎందువలన ఈర్ష్య అంటే ఏమిటి? ఇతరుల యొక్క అతిశయాన్ని సహించలేకపోవటాన్ని ఈర్ష్య అంటే. ఇతరులు మనకంటే కూడా ఎక్కువ పేరు తెచ్చేసుకుంటున్నారు అని చెప్పి ఆ ఇతరుల యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళ యొక్క అతిశయించినటువంటి కీర్తిని తట్టుకోలేకపోవటాన్ని సహించలేకపోవటాన్ని ఈర్ష్య అని అంటారు. మరి ఇప్పుడు సీతాదేవి మాటల్లో ఆంతర్యం ఏమిటంటే, రామచంద్ర నీకు వనవాస దీక్ష నీకు ఏర్పడితే నీతో పాటు నేను కూడా వచ్చేస్తే జనులందరూ కూడా రాముడు వనవాసం చెయ్యవలసి చేస్తున్నాడు, సీతాదేవి మాత్రం చేయవలసిన అవసరం లేకపోయినప్పటికీ కూడా రాముడితో పాటు వెళ్ళింది, కావున రాముడి కంటే కూడా సీతాదేవే గొప్పది అని చెప్పి ప్రజలందరూ కూడా కీర్తిస్తారు అనే ఈర్ష్య నీకేమైనా అనిపిస్తున్నదేమో. కావున అటువంటి ఈర్ష్య నీకేమీ అవసరం లేదు, ఎప్పుడైనా సరే నీవే గొప్పవాడివి అని చెప్పి అంటున్నది. రాముడికి అటువంటి ఈర్ష్య ఉంటుందా? ఉండదు. కానీ రాముణ్ణి కొంత రెచ్చగొట్టినట్లుగా మాట్లాడి ఆ కోపం తెప్పించి రాముడితో పాటు బయలుదేరాలి అని చెప్పి అనుకుంటారు. సహజంగా అంటుంటారు కదా, ఏదైనా అడిగినప్పుడు సరే మీకు చేత కాకపోతే చేసేదే ఉందిలేండి అంటారు. వెంటనే చేత కాదా, నాకు చేత కాకపోవడం ఏంటి, అయితే చేస్తాను అని చెప్పి ముందుకు వస్తారు. అలాగే ఇక్కడ సీతాదేవి ఏమంటున్నది? ఈర్ష్యారోషవు నాకేదో గొప్ప పేరు వచ్చేస్తుంది అనేటువంటి ఈర్ష్యను విడిచిపెట్టవయ్యా. రోషం, మరి రోషం ఎందుకు? అదేమిటి, మా ఆవిడ నా మాట వింటలేదు అనే రోషం నీకు కలగవచ్చు. నువ్వు అటువంటి రోషమే అవసరం లేదు, నిన్ను అనుసరించడమే నా ధర్మం, కావున నీ మీద ఉన్నటువంటి ప్రేమతోటే నేను వస్తున్నాను, కావున నా మీద నీవు రోషాన్ని చూపించవద్దు అయ్యా అని అంటున్నది. అందుకనే ఈర్ష్యారోషౌ బహిష్కృత్య నాకేదో గొప్ప పేరు వచ్చేస్తుందేమోనన్న ఈర్ష్యని, అదేవిధంగా నేను నీ మాట వినడం లేదు అనే రోషం ఏదైతే ఉందో వీటిని విడిచిపెట్టి నా మనస్సుని అర్థం చేసుకుని నీతో పాటు రావడానికి అంగీకరించవయ్యా అంటున్నది. పైగా ఇక్కడ ఏమంటున్నది? భుక్తశేషం ఉదకం ఇవ బహిష్కృత్య తాగినటువంటి అంటే ఇతరులు త్రాగినటువంటి నీటిని ఒకరు తాగినటువంటి నీటిని మరొకరు త్రాగరాదు అనేది నియమం అన్నమాట. భుక్తశేషం ఉదకం ఇవ
తాగగా ఇతరులు తాగగా మిగిలినటువంటి ఆ గ్లాసు ఉందనుకోండి, గ్లాసులో ఇతరులు తాగగా కాసిన నీళ్లు మిగిలి ఉన్నాయనుకోండి, వాటిని ఇతరులు వేరే వారు త్రాగకూడదు అని అన్నారు. ఒకవేళ నియమానుష్ఠానములు చేసేటటువంటి వారు అలాంటి వారు కనుక అలా నీరు కనుక తాగినట్లయితే 3 రోజు ఉపవాస నియమములను పాటించాలి అని చెప్పి అన్నారు. పీతావశేషితం పీత్వా పానీయం బ్రాహ్మణ క్వచిత్ త్రిరాత్రంతు వ్రతం కుర్యాత్ వామహస్తేన వా పునః అని అన్నారు. చూడండి అసలు మన నియమాలు ఎంత ఇదిగా ఉంటాయో, కష్టంగా, పైగా పాటించడానికి కూడా చాలా సులువుగా ఉంటాయి. చిన్న చిన్న విషయాల్లో కూడా చెబుతారు, పాటించడానికి సులువుగా ఉంటాయి. చూడండి ఇక్కడ, ఇతరులు తాగగా మిగిలినటువంటి నీటిని కనుక త్రాగినట్లయితే నియమానుష్ఠానములు చేసేటటువంటి బ్రాహ్మణోత్తములు గురువులు కానీ పండితులు కానీ ఎవరైనా కానీ వీళ్ళు త్రిరాత్రంతు వ్రతం కుర్యాత్ 3 రోజుల పాటు వ్రతాన్ని చెయ్యాలి. వ్రతాన్ని చేయాలి అంటే ఆ ఉపవాస నియమములను వాటిని పాటించాలి అని. ఇంక పైగా వామహస్తేన వా పునః, ఎడం చేత్తో తాగినప్పటికీ కూడా ఆ విధమైనటువంటి దోషం వస్తుంది. అదేమిటండి, ఎడం చేత్తో ఎలా తాగకుండా ఎలా ఉంటాము? అన్నం తినేటప్పుడు కుడి చేత్తో అన్నం తింటూ ఉంటాం కదా, అటువంటిప్పుడు కుడి చేత్తోటే గ్లాసు పట్టుకుని ఎలా తాగలుగుతాము అంటే, అందుకని మీరు పెద్దలను గమనించినట్లయితే వాళ్ళు ఎడం చేత్తో గ్లాసు పట్టుకున్నా ఇలా కుడి చేతిని దాని కింద పెట్టుకుని దాన్ని ఆనిచ్చి త్రాగుతూ ఉంటారంటే ఏమిటి, పూర్తిగా ఎడం చేత్తో తాగినట్లయితే అది దోషం అవుతుంది, కుడి చేత్తో తాగాలి అనే ఉద్దేశంతో. అందుకనే ఎడం చేత్తో తాగినటువంటి నీటి వలన, అలాగే ఇతరులు త్రాగగా మిగిలినటువంటి నీటిని త్రాగటం వలన కూడా దోషం అనేది చేరుతుంది. కావున ఆ విధంగా త్రాగకూడదు అనే విషయం మనకు తెలియజేశారు. ఇక్కడ సీతాదేవి ఏమంటోంది, అలాగా నీవు ఇతరులు త్రాగినటువంటి నీటిని ఏ విధంగా అయితే విడిచిపెట్టాలో అదే విధంగా ఈర్ష్య ద్వేషములను ఈర్ష్య రోషములను విడిచిపెట్టి, అంటే సహజంగా ఇటువంటి సందర్భములలో భార్య మీద కోపం వస్తుంది, సామాన్యులైనటువంటి వారికి ఎవరికైనా సరే. కానీ నీవు సామాన్యుల వలె అటువంటి కోపాన్ని రాకుండా అటువంటి కోపాన్ని తెచ్చుకోకుండా నీవు ఆ కోపాన్ని విడిచిపెట్టి నీవు నన్ను వనవాసానికి రావడానికి అంగీకరించవయ్యా అని అంటూ, వీరుడైనటువంటి వాడా, నువ్వు వీరుడివి అని అన్నప్పుడు నువ్వు సర్వసమర్థుడివి కాబట్టి నన్ను సంరక్షించుకోలేవా అని అనడం ఇక్కడ ఉద్దేశం అన్నమాట. వీరుడమైనటువంటి రామచంద్ర, విశ్రబ్ధ, ఎటువంటి శంక లేకుండా ఎటువంటి సంకోచము లేకుండా మాంనయ, నన్ను వనానికి తీసుకువెళ్ళవయ్యా అని అంటున్నది. నీలో నేనేదో గొప్ప పేరు తెచ్చుకుంటాననేటువంటి ఈర్ష్య కానీ, లేకపోతే నీ మాట వినడం లేదు అనేటువంటి రోషము కానీ సామాన్యమైనటువంటి వారిలాగా నువ్వు అటువంటి రోషాన్ని ఈర్ష్యని పొందకుండా నన్ను ఎటువంటి శంక లేకుండా అనుమానము లేకుండా సందేహం లేకుండా నన్ను కూడా వనానికి తీసుకువెళ్ళవయ్యా, ఇదే ధర్మము. మరి మాం నయవీర విశ్రబ్ధ అని అన్నాడు అని అంటున్నది ఇక్కడ. నువ్వు ఎటువంటి సందేహం లేకుండా తీసుకువెళ్ళు అని. నేను ఒంటరిగా వెళుతున్నాను, మరి నిన్ను రక్షించగలనా లేదా అనే సందేహం నీకు అవసరం లేదు. వీరా, నీవు వీరుడివి, నన్ను రక్షించగలవు అని అంటున్నది. అలా కాదు, ఏదేమైనప్పటికీ కూడా నువ్వు ఈ అయోధ్యానగరంలో ఉండి తీరవలసిందే, మనకు ఆ విధంగా విధి రాసి పెట్టుంది అని రామచంద్రుడు అంటాడేమోనని దాని తర్వాత వాక్యంలో చెబుతోంది, మయి పాపం నవిద్యతే. విధి అనేది కూడా పాపపుణ్య కర్మలను బట్టి అది ప్రాప్తిస్తుంది. మరి నేను ఏ పాపం చేశానని నన్ను విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతానంటావు? భర్తకు దూరంగా ఉండటం అనేది, భర్తకు దూరంగా ఉండవలసినటువంటి స్థితి వచ్చింది అంటే అది ఏ పాపకర్మల వలన వస్తుంది. అటువంటి పాపమును నేనేం చేశానయ్యా? నేను ఏ పాపము కూడా చేయలేదు కదా. మయి పాపం నవిద్యతే. భర్తకు దూరంగా ఉండి ఆ శిక్షను అనుభవించవలసినటువంటి పాపాన్ని, ఆ శిక్షకు కారణమైనటువంటి పాపాన్ని, ఎటువంటి పాపాన్ని కూడా నేను చెయ్యలేదు కదా. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. కావున ఏ పాపము చేయనటువంటి నాకు భర్తకు దూరంగా ఉండవలసినటువంటి శిక్ష విధిస్తావా? ఇది న్యాయమా? కావున నన్ను నీతో పాటు వనవాసానికి తీసుకువెళ్ళవయ్యా రామచంద్ర అని అంటూ, అదేమిటి, నీవు అంతఃపురంలో పెరిగినటువంటి దానివి, జనక మహారాజు వద్ద అల్లారు ముద్దుగా పెరిగినటువంటి దానివి, ఇక్కడ వచ్చిన తర్వాత కూడా రాజా అంతఃపురంలో ఉండడం తప్ప నీవు ఆ అడవిలో తిరగటం తెలియనటువంటి దానివి. ఇలా రాజప్రాసాదాల్లో ఉండేటటువంటి నీవు అడవిలో ఉండగలవా
అని సందేహం రావచ్చేమో. రామచంద్ర, ఆ సందేహం కూడా నీకు అవసరం లేదు అని అంటూ ప్రాసాదాగ్రైర్విమానైర్వా వైహాయసగతేనవా సర్వావస్థాగతా భర్తుః పాదఛాయా విశిష్యతే. భవనములను, రాజప్రాసాదములను, ఈ సుఖములను, రాసమర్యాదలను విడిచిపెట్టి రావడానికి నేనెప్పుడూ సిద్ధమే. ఇవేవి కూడా నాకు శాశ్వతమైనవి కాదు, నీతో ఉండటమే నాకు సుఖము అంటూ ప్రాసాదాగ్రైహి సార్వభౌములు, అదేవిధంగా రాజకుమార్తెలు నివసించేటటువంటి ప్రాసాదములు ఏవైతే ఉన్న ఎత్తైనటువంటి మేడలు, వాటికంటే కూడా రాజగృహముల కంటే కూడా విమానై, స్వర్గము మొదలైనటువంటి వాటిల్లో ఇలాగ ఆకాశంలో తిరిగేటటువంటి విమానముల కంటే కూడా వైహాయస గతేనవా, అణిమాది అష్టసిద్ధుల చేత తాను ఏ రూపం దాల్చదలుచుకుంటే ఆ రూపాన్ని దాల్చి ఎక్కడ విహరించాలి అనుకుంటే అక్కడ విహరించి సంకల్ప మాత్రము చేతనే ఎక్కడికైనా వెళ్ళగలిగేటటువంటి అటువంటి శక్తి వలన కానీ సర్వావస్థాగత, వీటన్నిటికంటే కూడా అంటే ఏమిటి, రాజప్రసాదాల్లో సకల రాజభోగాలను అనుభవిస్తూ ఉండటం కంటే కూడా, అలాగే స్వర్గలోకాదులలో విహరించడం కంటే కూడా, అణిమాది అష్టసిద్ధుల చేత తాను అనుకున్నటువంటి సుఖములన్నింటినీ కూడా ఆకాశంలో విహరించడం మొదలైనటువంటి వాటినన్నింటినీ పొందటము కంటే కూడా సర్వావస్థాగత, ఈ అన్ని అవస్థల కంటే కూడా అన్ని అవస్థలని అనుసరించి భర్తు పాదఛాయ విశిష్యతే, వీటన్నింటికంటే కూడా భర్త యొక్క ఆ పాదములను అనుసరించడం ఏదైతే ఉందో అదే చాలా విశేషమైనటువంటిది అని చెబుతూ మరి సీతాదేవి భార్య యొక్క నియమములను, రామచంద్రుడు భర్తగా రామచంద్రుడు పాటించవలసినటువంటి నియమములను కూడా బోధిస్తూ ఉన్నది. ఇందులో ఉన్న విశేషములను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. భర్తుర్భాగ్యంతు భార్యైకా ప్రాప్నోతి పురుషర్షభ అతశ్చైవాహం ఆదిష్ట వనే వస్తవ్యమిత్యపి న పితా నాత్మజో రామ నమాతా న సఖీ జనః ఇహ ప్రేత్య చ నారీణాం పతిరేకః గతిః సదా యది త్వం ప్రస్థితో దుర్గం వనమధ్యైవ రాఘవ అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్ ఈర్ష్యారోషౌ బహిష్కృత్య భుక్తశేషం ఇవోదకం నయమాం వీరవిశ్రబ్ధః పాపం మయి న విద్యతే ప్రాసాదాగ్రైః విమానైర్వా వైహాయస గతేన వా వైహాయస గతేన వా సర్వావస్థాగతా భర్తుః పాదఛాయా విశిష్యతే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తవింశే సర్గే పంచశ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కర వృద్ధికామైః
श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान् मे नाशया शेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यम् बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्यो गृह्णन्तम् वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकम् भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్। మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం। సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032। సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770।